నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా సచివరం గ్రామంలో గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి సీఎం రమేష్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. తన మీద నమ్మకంతో ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్కి తనను గెలిపించిన ప్రజల మధ్య ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సంబరాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎంపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, అందరూ కూడా సంతోషంగా ఉండాలా, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైతే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎలక్షన్లో పనిచేశారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మీ మధ్యలోనే సంక్రాంతి సంబరం చేసుకోవాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంత పెద్ద కుటుంబం మీరు అండగా ఉండి నా పైన విశ్వాసంతో బ్రహ్మాండమైన మేయర్తో గెలిపించిన తర్వాత మీ మధ్యలోనే పండుగ చేసుకోవాలని ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తిరిగి అందరినీ కలిసి అందరితో పండుగ చేసుకోవడం జరిగింది. ఎలక్షన్లో చెప్పిన ప్రకారం ఈ ప్రాంతంలో యువత ఎక్కువ ఉంది, యువతకు పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటిగానే నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్క్ అంటే దాదాపు ఒక 100 ఇండస్ట్రీస్ పైనే అక్కడ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. నేను ప్రభుత్వంలోకి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంబడే ఆర్సిల్ మిట్టల వాళ్ళతో మాట్లాడి వారు ఎక్కడో ఒరిస్సాలో పెట్టుకోవాలని చెప్తే అక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంటుంది, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, కాబట్టి మీరు ఇక్కడ వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోండి, అన్ని విధాలా మీకు సహకరిస్తామని చెప్తే ఇక్కడ వారు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి బీజేపీ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షునిగా